నువ్వు అనుకుంటాం, ఎంతకాలం అయ్యా ఈ రోగిష్టి బ్రతుకు, ఎంతకాలం అయ్యా ఈ శ్రమ, ఎవరికి పనికిరాని బ్రతికెందుకు అని ఏడ్చే వాళ్ళు ఎందరో ఉంటారండి. కానీ ప్రభు అంటున్నాడు, నీ సమయం ఒకటి ఉంది. దేవుడు నిన్ను చూడవచ్చిన దినం ఒకటి ఉన్నది. నీ స్థితిని మార్చే దినం ఒకటి. ఈరోజు శత్రువులు నిన్ను తల వంచే విధంగా చేసిన, ఈరోజు నీ పగవారు, నీ ప్రియులు, నీ స్నేహితులు నీ కీడు చేసిన, ఒకరోజు అదే కీడుని క్యాచ్ చేసి దేవుడి మేలుగా మార్చబోతున్నాడు కదండి. వీళ్ళు గోతులేశారు, అమ్మేశారు, చేసేసారు, ఇక అయిపోయింది, మర్చిపోయారు. అది అలా గుర్తు కూడా లేదు. మా తమ్ముడిని అమ్మేశాం, ఉన్నాడో లేడో. మళ్ళీ ఐగుప్తుకు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ ఆయన గుర్తుపట్ల. ఎందుకంటే వాళ్ళకెందుకు ఉంటుందండి, దేవుడు ఈ స్థానంలోకి వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్తాడని. ఎందుకంటే వాళ్ళకి లేదు, అది అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ వాళ్ళు తొక్కారు, దేవుడు పైకి లేపాడు, పైకి. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అట్లా తొక్కడానికి ప్రయత్నించిన, నీ పగవారి ఎదుట నీకు భోజనం సిద్ధపరచబోతున్నాడు దేవుడు. పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు సిద్ధం చేసి ఆ భోజనం బల్ల దగ్గర పెట్టాడు యోసేపుని. ఇప్పుడు యోసేపు భోజనం బల్ల దగ్గరికి వచ్చి తినాల వాళ్ళు. అందుకని అంటున్నాడు, మీరు నాకు కీడు చేశారు, నా దేవుడు నాకు మేలు చేశాడు. ఎవరు మనకు కీడు చేసినా దేవుడు మనకి మేలు చేస్తాడు. ఒక మేలు కాదండి, రెండింతల మేలు. ఒకంత కీడు చేస్తారు వాళ్ళు, దానికి అన్నీ కలిపి రెండంతల మేలు చేయబోతున్నాడు దేవుడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి, యోసేపు కలిగిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం.